తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. కీర్తన 16 వచనము 8. దేవునిచే ఘనముగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ము సదా బలపరుచునుగాక. లోకములో అతి శక్తివంతమైనది దైవం. ఆ దైవమే మనకు తోడుంటే లేదిక మనకింకా లోటు. ప్రభువుని ఎడల విశ్వాసం, దైవ భయం, దైవ జ్ఞానం ఉంటే వారికి ప్రభువు తోడు కరువు కాదు. ప్రభువు ప్రతిరోజు చేస్తున్న మేలులను బట్టి, అద్భుత క్రియలను బట్టి, ప్రభుని కాపుదలను బట్టి మనం చాలా సునాయాసంగా ప్రభువు మన ప్రక్కనే ఉన్నాడని గ్రహించవచ్చు. అందుకే కీర్తనాకారుడు తనకున్న భరోసాను బట్టి కీర్తన 91 వచనము 7లో నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది పడినను నేను భయపడను అంటున్నాడు. ఎందుకంటే తన సంతోషాలలోనూ దుఃఖాలలోనూ ప్రభువు ఆయన కుడి ప్రక్కన స్థిరంగా ఉన్నాడని నమ్ముతూ ఉన్నాడు. ఎలాంటి కీడుకు, ఎలాంటి రోగాలకు, కరువు కాటకాలకు, యుద్ధాలకు, రోగాల రొచ్చులకు తల వంచలేదు, భయపడి పారిపోలేదు. దేవుడు తన కుడి ప్రక్కన ఉన్నాడని గమనించి ముందుకు వెళ్ళాడు. మంచి ఉదాహరణ దావీదు మహారాజు గొల్యాతును చంపే సమయంలో దేవుణ్ణి తన పక్కన ఉంచుకొని ముందుకు కొనసాగాడు. మనం కూడా విశ్వసించేది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కొలిచిన, ఆరాధించిన, విశ్వసించిన దేవుణ్ణే కనుక మనమును కొండంత నమ్మకంతో ప్రభువు మన ప్రక్కనే, మనతోనే, మనలోనే ఉన్నాడన్న అనుభవాన్ని పొందుకోవాలి. నీవు, నేను, మనం గట్టిగా గొప్పగా అరచి నా ప్రభువు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను అని చెప్పగలగాలి. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి, మిమ్ము నమ్మి జీవిస్తున్న, మీపై ఆధారపడుతున్న మమ్ములను వదలక, విడువక, ఎడబాయక మా ప్రక్కనే ఉండి నడిపించి దీవించమని మీ ప్రియ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.